షుగర్ ఉన్న వాళ్ళలో చాలా మంది పాదాలకి పుండు పడి మానట్లేదని చాలా బాధపడతారు. ఇది ఎందుకు జరుగుతుంది అంటే కాళ్ళకి బ్లడ్ సర్క్యులేషను, దాంతో పాటు నరాలు వీక్ అయిపోవడం వల్ల పాదానికి చిన్న చిన్న గాయాలైనా కూడా మానవన్నమాట. సో ఇట్లా పాదాలకి పుండు పడకుండా జాగ్రత్త పడాలి అంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే షుగర్ ఉన్న వాళ్ళు పాదాన్ని మొహాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో అట్లా పాదాలని చూసుకోవాలి. అది ఎట్లా చేస్తాము అంటే రోజు కాళ్ళని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. అంటే నీట్ గా సోప్ తో క్లీన్ చేసుకొని బాగా తుడిచేయాలి. అంటే కాళ్ళ వేళ్ల మధ్యలో తేమ అనేది మిగలకూడదు. దాంతో పాటు నైట్ టైం పడుకునే ముందు ఏదైనా మంచి మాయిశ్చరైజర్ అనేది పాదాలకి రాసుకోవాలి. వేళ్ల మధ్య కాదు, పైన కింద రాసేసి దిగే ముందు మాత్రం నీట్ గా తుడిచేసుకోవాలి జారి పడకుండా ఉండటానికి. దీంతో పాటు రోజు ఇన్స్పెక్ట్ చేయాలి. పాదాల్లో ఎక్కడైనా చిన్న చిన్న పగుళ్ళు ఇట్లాంటి ఏమన్నా ఉంటే అవి పెరుగుతున్నట్టు అనిపిస్తే వెంటనే మనం డాక్టర్ ని కన్సల్ట్ చేయాలన్నమాట. సో స్కిన్ అనేది షుగర్ ఉన్న వాళ్ళలో చాలా ఈజీగా క్రాక్ అయిపోతా ఉంటుంది. ఆ క్రాక్ లో నుంచి ఇన్ఫెక్షన్ లోపలికి ఎంటర్ అవుతుంది. నేను ప్రాక్టీస్ లో చాలా వరకు చూసేది ఏంటి అంటే మామూలుగా గుడికి గాని అట్లా వెళ్ళినప్పుడు చాలాసార్లు చెప్పులు లేకుండా వెళ్తారు. షుగర్ ఉన్న వాళ్ళలో ఏంటంటే చిన్న చిన్న కొబ్బరికాయ కానీ ఏదైనా కానీ గుచ్చుకున్నా కూడా వాళ్ళకి తెలియక పుండ్లు పడిపోతా ఉంటాయి. సో గుడికి వెళ్ళినప్పుడు షూస్ వేసుకెళ్ళకూడదు, చెప్పులు వేసుకెళ్ళకూడదు. కాకపోతే షుగర్ ఉన్న వాళ్ళు, ఎక్కువ షుగర్ ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ సాక్స్ అయినా కానీ ఏదైనా జాగ్రత్తగా వేసుకొని వెళ్తే మంచిది. ఇంకొకటి, మనం వాడే చెప్పులు ఏది పడితే ఆ చెప్పులు వాటి వల్ల ప్రెషర్ పడి పుండ్లు పడుతుంటాయి. కాబట్టి మంచి చెప్పులు మనం స్పెండ్ చేయాలి. మంచి చెప్పులు అయితేనే మనం వేసుకోవాలి. బయటికి వెళ్ళేటప్పుడు షూస్ వేసుకోగలిగితే, అది కూడా కరెక్ట్ సైజు ఉన్న షూస్ వేసుకోగలిగితే చాలా మంచిది. ఒకసారి పుండు పడిన తర్వాత అది తగ్గించాలంటే చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి ముందు జాగ్రత్త తీసుకోవడం మంచిది. ఈ పుండు పడే ఛాన్స్ ఎవరిలో ఎక్కువ అంటే పాదాలు మంటలు ఉన్నాయి, స్పర్శ తగ్గిపోయింది, మొద్దు బారిపోయింది, చెప్పులు ఈజీగా జారిపోతున్నాయి, వేళ్ల మధ్యలో ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, ఇట్లా మనకి కొన్ని సూచనలు ఉంటాయన్నమాట ముందే పుండు మానకపోవచ్చు అని. సో ఇట్లాంటి సూచనలు ఏమైనా ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా పాదాల్ని మొహంలాగా నీట్ గా పెట్టుకొని జాగ్రత్తగా చూసుకోవాలి.